నెల్లూరు జిల్లా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో మాజీ మేయర్ స్రవంతి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ మీటింగ్లో ప్లకార్డ్ ప్రదర్శన చేశారు. రిజర్వేషన్ ప్రకారం గిరిజనులకే మేయర్ పదవి అప్పగించాలంటూ నిరసనకు దిగారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ కొనసాగుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు స్రవంతి. నెల్లూరు జిల్లాలో మాత్రం మేయర్కి నోటిఫికేషన్ రావడం లేటు అవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి చేతులు హస్తాలు వారి అనుచరుల కోసం, వారి అనుచరుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు ఈ పదవిని అన్నది వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇదే సీఎం గారు ఉన్నారు, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. వైజాగ్లో మాత్రం ఒక బీసీ మేయర్ని దించేస్తే 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి అదే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ని ఎక్కించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మా గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్నారు. మీ అనుచరుడి కోసం మీరు ఈ సన్నాహాలు చేసి ఈరోజు వారిని మేయర్గా ఉంచారా? వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ మీరు ఆనందపడుతున్నారా? ఈ సందర్భంగా నేను అడుగుతుంది వేమిరెడ్డి గారిని అదొక్కటే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, స్రవంతి గారు డిమాండ్ చేస్తోంది ఒకటే, నోటిఫికేషన్ ఇవ్వకుండా రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా కొనసాగుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజనులకు దక్కాల్సిన హక్కులను దక్కకుండా చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి దగ్గర ఎటువంటి సమాచారం? అయితే తనని బలవంతంగా కుట్రలు పన్ని ఆ పదవి నుంచి కూడా దించేశారని చెప్పి రాజీనామా సమర్పించినటువంటి మాజీ మేయర్, గిరిజన మహిళా మేయర్ గా ఉన్నటువంటి స్రవంతి ఇవాళ అయితే కార్పొరేషన్ సంబంధించినటువంటి సమావేశంలో రికార్డుతో ఆమె నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మేయర్ గా గిరిజన మహిళగా ఉన్న స్థానం దించేసిన తర్వాత ఆ స్థానంలో మరో గిరిజన మహిళకు కానీ గిరిజనులకి ఎందుకు ఆ స్థానాన్ని కల్పించలేకపోయారు అనే విధంగా కూడా ఆమె ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. తన్ని ఎన్నో కుట్రపూరితాలు ఆ పదవి నుంచి దూరం చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా 48 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ అధిష్టానంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ గిరిజన మహిళా మేయర్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తన రాజీనామా అనంతరం కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎందుకు ఆ మేయర్ స్థానాన్ని కట్టబెట్టలేకపోయారు? ఇంతవరకు ఎందుకు 1.5 నెల గడుస్తున్నప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతుంది ప్రభుత్వం? కేవలం ఎంపీ వేమిరెడ్డి దంపతులకు సంబంధించినటువంటి అనుచరుడి యొక్క కళల్లో ఆనందం కోసం ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారు. ఇది గిరిజన సామాజిక వర్గం చేస్తున్నటువంటి ద్రోహంగా కూడా ఆమె స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ లోకేష్. ఫోన్ దించిన ఇదైతే పద్ధతి కాదమ్మా. గౌరవంగా మాజీ మహిళగా మాకు తెలుసు.